హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇక్కడ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ ఎక్స్పోకి అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, వీటి గురించి నేను లాస్ట్లో చూపిస్తాను డీటెయిల్గా వాటిని. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట మనము. సో ఇక్కడ లోపల వచ్చేస్తే స్టార్టింగ్లో అయితే నాకు ఈ డ్రెస్సెస్ అయితే కొంచెం మంచిగా అనిపించేసి రిటర్న్ అయితే వచ్చి చూస్తున్నా అనమాట. ఇక్కడ మిడ్డీస్ అయితే నాకు చాలా నచ్చాయి. పర్సనల్గా ఐ జస్ట్ లవ్ మిడ్డీస్ అనమాట. చిన్న చిన్న స్కర్ట్స్ అనేవి నాకు చాలా క్యూట్ అనిపిస్తాయి. అండ్ రెగ్యులర్ వేర్గా ఉన్నాయి, పార్టీ వేర్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేను నా దగ్గర ఉన్న కొత్త కలెక్షన్ అయితే చూపించమని చెప్పాను. కొన్ని ఇలా ఎగ్జిబిషన్ ఎక్స్పోజ్ అప్పుడు కొన్ని పాతవి కూడా పెడుతూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం అలా కాకుండా అండ్ మంచివి పెట్టారనమాట. నాకు ఈ బ్రౌన్ కలర్, ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఈ స్కర్ట్ అయితే నాకు చాలా యూనిక్గా అండ్ క్యూట్ అనిపించింది, బాగుంటుంది అనేసి. దీన్ని 2-3 స్టైల్స్లో చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే ఈ స్కర్ట్ అయితే, ఈ వైట్ స్కర్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. నేను అవి కూడా చూపిస్తాను క్లియర్గా. అండ్ ఈ వైట్ స్కర్ట్ అయితే నేను ఫిదా అయిపోయాను అనమాట. ఈ వైట్ స్కర్ట్కి అండ్ చికెన్ కర్రీ డిజైన్ వచ్చిందనమాట. చాలా నీట్గా, ఇది హ్యాండ్ వర్క్ అంట. అండ్ ఇక్కడ వచ్చేసి అందులో కలర్స్ ఎల్లో కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. బట్ వైట్ అంటే నా ఫేవరెట్ కలర్, వైట్ అండ్ బ్లాక్ అనమాట. బట్ బ్లాక్లో లేదు, పింక్, ఎల్లో అండ్ వైట్లో అయితే ఉందన్నమాట. కొంచెం పింక్ వేరే డిజైన్ అనిపించింది నాకు, అంత నచ్చక దాన్ని పక్కన అక్కడ పెట్టేసాను అనమాట. సో నా కళ్ళన్నీ ఆ వైట్ స్కర్ట్ మీదనే ఉండే. సో ఆ వైట్ స్కర్ట్ అయితే తీసేసుకున్నా. అండ్ అక్కడ చూసారు కదా బ్రౌన్ స్కర్ట్, అది ఇది రెండు తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో అండ్ అది ఒక్క ప్రైస్ వచ్చేసి 350 చెప్తే నేను జస్ట్ 150కి తీసుకున్నా. సో రెండు కలిపి 350కి అయితే నేను తీసేసుకున్నా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్, శారీస్ అండ్ కాటన్లో కూడా శారీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అయితే ఈ ప్రింటెడ్ డ్రెస్సెస్ అయితే, రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన దుపట్టా చూపిస్తున్నారు. అండ్ ఈ దుపట్టా అయితే ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఉందంటే చాలా అంటే చాలా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ నాకు. తీసుకుందాం అనుకున్నా కానీ నేను ఎక్కువ చుడీస్ వేయను కాబట్టి మనము నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. అండ్ ఈ ప్రింట్ అయితే ఎంత బాగుంటే అంత డీటెయిల్డ్గా నీట్గా వేశారు ప్రింట్ అనేది కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఇయర్ రింగ్స్ పిచ్చి చాలా ఎక్కువ కాబట్టి మనం ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ నార్మల్గానే ఇయర్ రింగ్స్ అనేవి ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మా చెల్లికి పెద్ద ఇయర్ రింగ్స్ అయితే అస్సలు నచ్చవు అనమాట. హ్యాంగింగ్స్ ఉన్నవి అండ్ చిన్న ఇయర్ రింగ్స్ నచ్చుతాయి. బట్ నాకైతే అక్కడ కనిపిస్తున్నది కదా, నేను తీసుకున్నాను ఆ పర్ల్ ఇయర్ రింగ్స్ అనమాట. 4 to 5 పర్ల్స్ అనేవి వచ్చాయి కింద. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉన్నాయి అవి తీసుకుందామని చెప్పాను. ఒకసారి చూడు పెట్టుకొని అని చెప్పాను. బట్ తను జస్ట్ ఇలా చూస్తా అని చెప్పింది. ఎంత చెప్పినా వినలేదు. ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ కావాలని అడుగుతుంది అనమాట. సో నేనైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. అండ్ నాకైతే చూసారా అక్కడ ఎంత క్యూట్ ఉన్న ఇయర్ రింగ్స్, క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే బ్యాంగిల్ కలెక్షన్ అయితే అద్దిరిపోయింది. నాకు బాగా నచ్చాయి. కానీ మట్టి గాజులు అంటేనే నాకు చాలా ఇష్టము. అండ్ ఆ స్టీల్ ఆ టైప్ ఉంటే నాకు ఎక్కువ నచ్చవు. అండ్ అక్కడ చైన్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే కర్టన్స్ అండ్ బ్లాంకెట్స్ కలెక్షన్ కూడా బాగుంది. ఈ హ్యాంగింగ్స్ చూసారా, కర్టన్స్ దగ్గర పెడతారు కదా, ఇవి అయితే నాకు చాలా నచ్చాయి. రీసెంట్గా మేము హౌస్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. వాటి కోసం అని తీసుకుందాం అనుకున్నాం కానీ అంత స్టాండర్డ్ లేవు. ఎక్కువ కదిలిస్తే అవి పూసలు ఊడిపోతాయి అనిపించింది.
కొన్ని కొన్ని బాగోవు కదా. సో మాకైతే అవి నచ్చక చెప్పల్స్ కోసం అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని డిఫరెంట్ చెప్పల్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా. కొన్ని బాగున్నాయి అండ్ కొన్ని జస్ట్ నార్మల్ అనిపించాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే నాకు ఇవి అయితే ఈ చెప్పల్స్ అయితే బాగా నచ్చాయి అన్నమాట. ఒకసారి అయితే వేసుకొని చూద్దాం అనేసి అడిగాను. అండ్ అక్కడ అతను ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ ఛానల్ ఉందని అడుగుతున్నారు. సో గాయ్స్, మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, తప్పనిసరిగా చేసుకోండి. అండ్ ఆ చెప్పల్స్ అండ్ ఈ చెప్పల్స్ అక్కడ కొంచెం మిర్రర్ టైప్ వచ్చాయన్నమాట. థ్రెడ్ అండ్ మిర్రర్ కలెక్షన్లో ఉంది అన్నమాట అవి. ఇవి కూడా మనం పటియాలా డ్రెస్సెస్ అండ్ చుడీదార్స్ మీద అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ చిన్న మనం పర్ల్స్ వేసి పెట్టుకుంటాం కదా, వాటికి సంబంధించిన బాక్స్ అన్నమాట అదొకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని పాట్ కలెక్షన్ ఉంది, కానీ ఎక్కువ ఇంకా పెట్టలేదు. నేను జస్ట్ నార్మల్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను, అంతేగాని నేను కొన్ని ఐటమ్స్ మాత్రం తీసుకున్నాను అనమాట. తర్వాత రష్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేస్తే చిన్న పిల్లలకి అయితే ఎంత బాగా నచ్చుతుందంటే అంత బాగా నచ్చుతుంది అనమాట. అండ్ అది లిప్స్టిక్ కాదండో, అది ఎరేజర్ అనమాట. భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి ఏదో నేను చిన్నప్పుడు ఆడుకుంటుండే, పెద్దవి చూశాను కానీ నేను ఇంత మినీ క్రియేచర్లో ఉన్నటువంటిది ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. అండ్ ఇంకోటి చూసారా, మొబైల్లో ఎరేజర్, అది కూడా ఎరేజర్ అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరన్నా చిన్నపిల్లలకి ఇలా డిఫరెంట్గా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇలా కొన్ని పెన్సిల్స్, ఎరేజర్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని గిఫ్ట్గా ఇస్తే చాలా ఎగ్జైట్ అవుతారు వాళ్ళు. అండ్ ఇది చూసారా, చిన్న నైఫ్ టైప్లో ఉందన్నమాట పెన్, అది వచ్చేసి. అండ్ ఇంకోటి పెన్సిల్స్ అనమాట. అండ్ ఇది సుత్తి లెక్క ఉంది కదా భలేగా, హ్యామర్ టైప్. ఇది కూడా పెన్సిల్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చాయి, భలే క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఇతని దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది చూసారా, నేనైతే వాటిని చూసి చిన్నపిల్లని అయిపోయాను అనమాట. అందరు నన్ను చూస్తున్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి బాల్స్ అనుకున్నాను, బట్ అవి బాల్స్ కాదు, షార్ప్నర్ అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి కదా అవి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేస్తే స్పిన్నర్ కదా, స్పిన్నర్. ఇదైతే భలే అనిపించింది. నేను వేరేవి చాలా వరకు చూశాను కానీ ఇందులో కూడా కొత్తగా వచ్చాయన్నమాట. అండ్ చూడండి, ఏందో మా తమ్ముడైతే, ఏందక్క నువ్వు చిన్నపిల్లవి అయిపోతున్నావు, దాన్ని పట్టుకొని తిప్పనికి కూడా వస్తలేదని చెప్పి టీజ్ చేస్తున్నాడు నన్ను, అందరి ముందు కామెంట్ చేస్తున్నాడు నన్ను. సో ఫైనల్గా తిప్పేసా అనమాట దాన్ని నేను. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ప్రతిసారి పెట్టినట్టే మళ్ళీ పెట్టేశారనమాట, స్వీట్ జింజర్ అని చెప్పి క్యాండీస్ అనమాట ఇవన్నీ. మనము డైజెషన్ కోసము సోంపు తింటూ ఉంటాం కదా, ఫైనల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా. సో ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటాము. సో ఇక్కడ ఎలా ఉంది టేస్ట్ చూస్తున్నాం అనమాట. టేస్ట్ వచ్చేసి ఏదో నార్మల్ యావరేజ్ అనిపించింది, నాకు అంత టేస్ట్ అనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి టామరిన్ చాక్లెట్స్ ఉంటుండే కదా మనం చిన్నప్పుడు, నా ఫేవరెట్ అనమాట. ఎట్లా అంటే స్కూల్కి పోయినప్పుడల్లా షాప్లో అది తీసుకోకుండా అయితే వెళ్తుండే కాదు క్లాస్కి. తీసుకోవాలనిపించింది కానీ ఎందుకో వద్దు అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా వేరే ఏమున్నాయని చెప్పి చూద్దామని చూస్తున్నా. అండ్ ఇవి అయితే నార్మల్ క్యాండీసే ఉండే. అండ్ మళ్ళీ బ్యాంగిల్స్ కలెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట. అక్కడ పోలిస్తే ఇక్కడ కొంచెం క్యూట్ అండ్ చాలా ఎక్కువ ఉంది కలెక్షన్. బట్ చైన్స్ అయితే జస్ట్ నార్మల్ ఉన్నాయన్నమాట. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. బాబాయ్ అయితే
సో ఇక్కడ వచ్చేస్తే నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగా అంటే అంత బాగా నచ్చాయి. నేను ఫిదా అయిపోయా అనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్కి. వీళ్ళ దగ్గర ఇందాక చూసిన దానికన్నా ఇక్కడున్న కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే పెద్దగా ఉన్నాయి కదా, బట్ మనం మంచి డ్రెస్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, హెయిర్ అలా లీవ్ చేసేసి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మాత్రం అసలు ఇంకా అలా పడిపోవాల్సిందే అనమాట. అందరూ ఫిదా అవ్వాల్సిందే మన లుక్కి. సో ఆ 3 సెట్స్ మాత్రం నేను తీసేసుకున్నా. మనం బార్గెనింగ్ చేయకుండా ఎలా ఉంటామో, అతనైతే 350 450 అని చెప్తున్నారు. మనం 150 250 అనుకుంటూ బార్గెనింగ్ చేస్తున్నా అనమాట. బట్ మమ్మీ మాత్రం ఎందుకంత పెద్ద ఇయర్ రింగ్స్ ఏం చేసుకుంటావు అంటున్నారు. కానీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వాటిని చూస్తే నాకు అస్సలు వదలబుద్ధి అవ్వలేదన్నమాట. బట్ నాకు కావాలి కావాలి అని చెప్పేసి నేను ఇంకా బార్గెనింగ్ చేస్తూనే ఉన్నా. అక్కడ నుంచి మాత్రం కదలట్లేదు. ఫైనల్గా అయితే తీసేసుకొని బయటకైతే వచ్చేసాము మేము. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ చిన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చిన్న చిన్న స్టర్ట్స్ కానీ, హ్యాంగింగ్స్ అయితే కింద ముత్యాలు వచ్చేసి వైట్ స్టోన్స్తోని చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పక్కన చూసారా హెయిర్ బ్యాండ్స్, అవి కూడా చాలా అంటే చాలా క్యూట్ అనిపించాయి అన్నమాట. బట్ నాకు అంత అలవాటు లేదు అవి, సో అవి అయితే తీసుకోలేదు నేను. అండ్ ఆ ఇయర్ రింగ్ సెట్ అయితే నేను చెల్లి కోసం తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నా. అండ్ క్యూట్ అనిపించాయి బుట్టలు నాకు. అండ్ అవి ఒకటి తీసుకున్నాను. ఇంకా వేరే చిన్నవి చూద్దాం అంటే నాకు ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్స్ అంటే పెద్ద జుమ్కాస్ ఉన్నవి అయితే చాలా ఇష్టము. బట్ మా సిస్టర్కి మాత్రం అలా కాదు. తను నాకు ఆపోజిట్ అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్సే కావాలని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఫస్ట్ వెళ్ళిన షాప్ దగ్గరికే వచ్చానమాట. అండ్ ఇక్కడ తను మమ్మల్ని చూసి ఈ కలెక్షన్ ఇంకా ప్లాజో కలెక్షన్ ఉంది నా దగ్గర, ఒకసారి చూడండి అంటే నేను మళ్ళీ చూస్తున్నాను. ప్లాజోస్ బాగున్నాయి అండ్ ఆ ఎల్లో కూడా నచ్చింది నాకు. అండ్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని చెప్పి కలెక్షన్ అడుగుతున్నా అనమాట. చికెన్ కర్రీలో మాత్రం లాంగ్ స్కర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు టైం లేకుండా యాక్చువల్గా నాకు వేరే వర్క్ ఉండి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. సో టైం అయిపోతుందని చెప్పి నేను ఇంకా వేరే కలెక్షన్ ఏదైనా ఉంటే జల్దీ చూపించండి అని చెప్పేసి అడుగుతున్నా అనమాట. సో అక్కడ నుంచి అయితే నేను వెళ్ళడం జరిగింది. సో వేరే దగ్గరకు వచ్చేసి ఇక్కడ మా సిస్టర్కి ఇక్కడ హల్వాస్ అనమాట. ఈసారి హల్వా ఐటమ్స్ కూడా పెట్టారు వాళ్ళు. బనానా హల్వా అని, బీట్రూట్ హల్వా అని చాలా వెరైటీస్ పెట్టారు. తను టేస్ట్ చూసింది, నచ్చలేదని చెప్పేసి వేరే దగ్గరకు వచ్చాము. అండ్ మ్యాష్మెలోస్ అనమాట. మ్యాష్మెలోస్ అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను మ్యాష్మెలోస్. అండ్ ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే. నాకైతే ప్రతి ఒక్క కలెక్షన్లో ప్రతి ఒక్క కీ చైన్ తీసుకోవాలనిపించేసింది. కానీ అన్నీ తీసుకొని ఏం చేయాలి అని చెప్పేసి నేను జస్ట్ చూడడం జరిగిందనమాట. ఎంత బాగున్నాయంటే ఆ డాల్స్, ఆ ఏంజిల్స్ అండ్ చిన్న చిన్న క్యూట్ డాల్స్ ఉన్నాయన్నమాట. పైన అయితే ఆ కలెక్షన్స్ చూడండి, టెడీబేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ కీ చైన్స్ అయితే ఎవరికైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతారనమాట. అండ్ లైవ్ ఇట్లా వీడియోలోనే నాకు చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటేనే. అండ్ లైవ్లో చూస్తే మాత్రం ఎవ్వరు వదిలిపెట్టరండి. చాలా క్యూట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ మినియన్స్ కానీ, టామ్ అండ్ జెర్రీ కలెక్షన్ ఉంది, పోకెమాన్ కలెక్షన్ ఉంది, స్పైడర్ మ్యాన్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా పెట్టాలి, వాళ్ళు ఇంకేం పెట్టలేదు. నేను స్టార్టింగ్లోనే వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వాళ్ళ దగ్గర. బట్ నేను ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి జస్ట్ అలా పైన పైన చూసి వెళ్ళిపోతున్నా అనమాట. సో ఇక్కడ వచ్చేస్తే చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా కాళ్ళకి నల్లవి పూసలు ఉన్నటువంటివి కడుతూ ఉంటారు కదా కాళ్ళకి చేతులకి, ఆ కలెక్షన్ అయితే ఉంది. అండ్ యాంక్లెట్స్ కలెక్షన్ కూడా బాగుంది మన అమ్మాయిలకి. సో నేను అక్కడ చూస్తున్నా అనమాట. మా బాబు కోసం కూడా తీసుకుందామని చెప్పి. బట్ అవి ఎందుకో అన్కంఫర్ట్ అనిపిస్తుంది వాళ్ళకి.
సో వాళ్ళకి చెప్పుకోలేరు కదా, అందుకని చెప్పి పెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఏదైనా మంచి కలెక్షన్ ఉంటే యాంక్లెట్స్ అనేవి తీసుకుందామని చెప్పి చూస్తున్నాను నేను. సో ఇక్కడ అయితే నాకు ఇవి బాబు కోసం తీసుకుందామని ఫస్ట్ చూసాను అనమాట. బట్ అవి అటు ఇటు వాళ్ళు పడుకున్నప్పుడు ఒత్తుకుపోతాయని చెప్పి నేను తీసుకోలేదు. బట్ అక్కడైతే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్ అనేది ఇంకా తెప్పిస్తా అన్నారు వాళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్న కలెక్షన్లో అయితే క్యూట్ ఉన్నా బట్ హ్యాండిల్ చేయలేం మనం ఎందుకు అని చెప్పి తీసుకోలేదన్నమాట. బట్ పక్కన మాత్రం యాంక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. సో అతనైతే ఏం చెప్పారంటే ఒక 2-3 డేస్లో ఇంకా కొత్త కలెక్షన్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ మనకున్న అర్జెంట్ వర్క్లో అప్పటికప్పుడు చూడడమే టైం వేస్ట్ అనిపించింది నాకు, ఎలాగో తీసుకోం కదా అని. బట్ ఇక్కడ మ్యాట్స్ అయితే చాలా అంటే తడి ఎక్కువ ఉండకుండా జారకుండా మ్యాట్స్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర బాగున్నాయి. నేను చాలాసార్లు ఇలా ఎక్స్ప్లోర్ చేశాను ఇలాంటి ఎగ్జిబిషన్స్కి, కానీ ఇక్కడ కొత్త కలెక్షన్స్ అయితే బాగున్నాయి అన్నమాట ఈ మ్యాట్స్. సో ఇక్కడ ఈ మ్యాట్స్ బాగున్నాయండి. ఇక్కడ వచ్చేస్తే ఇవి డస్ట్ అనేది కూడా ఎక్కువ పడకుండా, పడ్డా కూడా ఫ్రీగా రిమూవ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉండింది. ఇవైతే డస్ట్ ఎక్కువ అయిపోతుందన్నమాట. సో ఇంకా నేను అటు సైడ్ స్టార్టింగ్లో చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తానని చెప్పి, ఇక్కడ చిన్న చిన్న దీపాల కుందీలు అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, ఫుల్ చమక్ చమక్ అని మెరుస్తున్నాయి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్ లెమన్ కలర్ అనుకుంటా, అవి చూడండి ఎంత క్యూట్ అనిపించాయి. నాకైతే చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ దీపాలకు సంబంధించిందే ఇవన్నీ కలెక్షన్. పాట్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయి. మినీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే ఇంట్లో చాలా క్యూట్ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పాట్ నాకు బాగా నచ్చింది. నేను ఈ కలెక్షన్ చూసిన తర్వాత నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి పాట్స్ అయితే ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్నా. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇంట్లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్లాంట్స్ అనేది నేను ఆర్డర్ చేశాను అనమాట. కొన్ని ప్లాంట్స్ అవి అయితే పెడదామని చెప్పి చూస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి జాడీలు, ఇవి కూడా భలే క్యూట్ అనిపించాయి. చిన్నగా ఎంత బాగున్నాయో. నేను పెద్దవి చూశాను కానీ ఇంత చిన్నవి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అండ్ మగ్స్ అయితే సెట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నదిగా. షాపింగ్ అయితే అయిపోయింది మాది. ఇంకా చాలా తక్కువనే పెట్టారు ఐటమ్స్ అనేది, అక్కడ ఎక్కువ ఏం పెట్టలేదు. ఉన్న వాటిల్లో మాకు నచ్చింది ఏంటంటే డ్రెస్సెస్ అనమాట. 2 మిడ్డీలు తీసుకున్నా నేను. ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇయర్ రింగ్స్ మాత్రం ఒక్కొక్కటి 150-350 అంటే ఇంత చిన్న ఇయర్ రింగ్స్ కూడా 150-350 అంటున్నాడు. సో మా చెల్లికి అడుగుతున్నా అనమాట, నీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకుందాం అని చెప్పి. బట్ అక్కడ చాలా తక్కువ కలెక్షన్ ఉండే అనమాట. సో మీకైతే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్.